ఒకటో తారీఖు అయినా కానీ ఈ రోజు వరకు ఇంకా పింఛనీ లేదు. అదే జగన్ అన్న ఉంటే మాకు ప్రతిరోజు ప్రతి ఒకటో తారీఖున ఉదయాన్నే వచ్చి మమ్మల్ని నిద్ర లేపి పింఛన్ ఇచ్చేవాళ్ళు. మాకు వారంటీ కావాలి, జగన్ అన్నే రావాలి. పింఛన్కి వచ్చినావా టిఫిన్ కూడా తినకుండా వచ్చి కాసుకొని ఉన్నాము. వాలంటీర్లు తెచ్చిలేదా? ఈ నెల రాలేదంటున్నా ఆడికి పొందని చెప్పేసినారే వాళ్ళ. చంద్రబాబు ఈ మాది చేస్తున్నాడు, ఓటేస్తారు మీరు వచ్చేసారి చంద్రబాబుకి మాది చేస్తాంటే? ఈయనకి దాన్ని వేయాలి. ఈయన కదా ఇంటికంటే వాళ్ళని లేపిస్తా ఉన్నారు. వాలంటీర్ లేకుండా చేసినారు. వీటికి రమ్మని చెప్తున్నారు. కూర్చి మాది కూర్చోమన్నారు. ఆటోలకు 15 రూపాయలు ఆటోలు వచ్చి. ఎవరు మీదే? రెడ్డేపల్లి నుండి ఇక్కడికి వచ్చినారు. చంద్రబాబు పుణ్యానా అనేసి ఇప్పుడే ఇంకా రాలా సీట్లోకి, ఇంత వయసులో ఉంది. వచ్చాక ఆయన ఇంటికి రాదు. మేము తిరగాల. మా నోటు కూడా పెరికేస్తున్నాడు అంతే. ఏదో ఆయన అది కూడా లేకుండా చేసేదానికి బాగుపడతాడని అంతే కదా. ఒకటో తేదీ ఒకటో తేదీ కరెక్ట్ గా వచ్చి డబ్బులు ఇస్తున్నారు. పిలిచి ఇస్తాడు. వయసు అయిన వాళ్ళు మేము నడకపోతే ఇంటికాడ వచ్చి తీసుకుంటాడు ఏరు ముందర. ఆ మాదిరిగా ఈ చంద్రబాబు నాయుడు చేస్తాడా? మాకు ఏ నమ్మకం లేదు మాకు. ఉన్నదాన్ని కూడా ఓడగొట్టే కోసము ఈ పని చేసి మమ్మల్ని రోడ్లు పడేసేదానికే ఇప్పుడు ఆర్భాటం చేస్తా ఉన్నాడు. మేము జగన్ సార్ ఉన్నాడు ఇంటికాడనే తీసుకుంటాను ఒకసారి లెక్క. ఇప్పుడు ఎండకు వచ్చి మేము టిఫిన్ చేయకుండా ఏం చేయకుండా వచ్చి షుగర్ ఉంది నాకు, వచ్చాడు కూర్చున్నాం సార్. జగన్ ప్రభుత్వమే బాగుంది, మాకు జగనే బాగా సాయం చేసినాడు. చంద్రబాబు నాయుడు వేస్టే. ఇంటికి తెచ్చేనే మేలన్నా. ఇంటికే తెచ్చి బాగుంటది కదా. ఇది ఏం బాగుంటది చెప్పు. పొయ్యిలు ఎత్తుకొని నన్ను కాకుండా తెలుసా పింఛన్ చెప్పిర్రా మరేమన్నా కన్ఫర్మ్? ఏం చెప్పారు మరి? చెప్పారు వాళ్ళు సంవత్సరం చెప్పన్నారు. 9 నెలలు స్టార్ట్ అవుద్ది అన్నారు. కార్డు తీసుకొని సచివాలయం అంటే పంచాయతీ ఆఫీస్ కాడ రమ్మన్నారు. ఆడకి వెళ్ళినాము. ఆడ మిస్ అయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చినా 11 గంటలకు స్టార్ట్ అవుతున్నామండి. చాలా మంది ఇప్పుడు 4 గంటలకు అంటున్నారు. మళ్ళీ ఎందుకు ఇవన్నీ దరిద్ర పనులు? చంద్రబాబు ఆపింది కదా మరి. మనకు తెలియదు కదా, అది తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి మంచిగా చేస్తుందా మరి? మంచిగా చేసాడు ఒకప్పుడు. మంచిగా ఉందంటావు. ఇప్పుడు అంతా ఇబ్బంది పడుతున్నావు ఇక. మీరు అంతే ఇప్పుడు ఇబ్బంది కాబట్టి 3 నెలలు ఇంకా 3 నెలలు ఇబ్బంది పడతావు అట్లనే. 3 నెలలు ఎట్లా ఇబ్బంది పడాలంటే మళ్ళీ జగన్ వస్తే ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. ఇంటికి వచ్చి ఇచ్చేస్తాడు. మంచిగా ఉంది, జగన్ బాగా చేస్తున్నట్టు. బాగా జగన్ వల్ల బాగానే ఉంది, ఇంటికాడ ఇచ్చిపోతాడు. ఇప్పుడే ఇబ్బంది. అదే 3 నెలలు ఇబ్బంది పడతాడు ఇక. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? నాకు 67. 67 సంవత్సరాలు. ఎంత ఎండలో వచ్చి మరి ఇక్కడ కూర్చొని కూర్చున్నాం కదా. అదే సిగ్గులు అద్దాలు తెలియాలి అంతే అంట. ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి వాళ్ళకి బూతులు పెట్టకూడదు, తప్పది. అది సిగ్గులు అద్దాలు తెలియాలి. వేరుకున్నట్టుంటే బాగానే ఉంది. ఇంటికి వచ్చి ఇంటికాడ పనుకున్న వాళ్ళు లేపి 6 గంటలకు వచ్చి లేపి ఇగో లేవు ఏం పనుకున్నామని చెప్పని ఇచ్చి వెళ్ళేవాళ్ళు పాపం. వాలంటీర్లో ఇంటికి వచ్చి ఇలా కొట్టి ఇచ్చి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుందా? బాగానే ఉంటుంది. రైట్ బాబాయ్. ఓకే. మా మేలు
చంద్రబాబు నాయుడు నుంచి మమ్మల్ని ఏకటేలక చెయ్యికే ఉన్నాం. మాకు ఇచ్చి పెంటని ఈ పాటికి 3వ తేదీకి దొరికిపోవాలా. మాది దొరకకుండా చేసినాడు. మా ఇసురాలంతా తాగేసాడు ఇటు బాంధమూరు పోను చంద్రబాబు నాయుడు అనగా అన్నాడు. మేము దేక్కుంటా వెళ్ళి పింఛన్ల కోసం పడిగాట్లు పడి ఇదంతా మా వల్ల కాదు. మేము మళ్ళీ వెళ్ళి జగన్కే ఓటేసి జగన్నే గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్ని తెచ్చుకుంటాం. చంద్రబాబు మాకు వద్దు, జగనే కావాలి. జగన్ మాకు చాలా చేశాడు. వాలంటీర్లను పెట్టాడు, అమ్మఒడి వేసాడు, చేయూతనిచ్చాడు, వికలాంగులకి పింఛన్లు పెంచాడు. పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చి కోడి గీయక ముందే ఇచ్చారు. తలుపు కొట్టి ఇస్తున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రాలేదా? ఈ పింఛన్ అసలు వస్తుందో రాదో తెలియదు. డబ్బులు లేదంట బ్యాంకులో. ఇప్పుడు ఇంతకు పోయిన నెల ఇంటికాడ వచ్చి ఇచ్చిపోయారా? పోయిన నెల ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిపోయారు అట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కోట్లకి స్టే తెచ్చుకున్న తర్వాత ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఇక ఎన్ని రోజులు తిరుగుతారు ఇట్లా? మరి ఏమో తిరుగుతాం నాచలేదు. మాకేం పని లేదు. తిరగ ఆ డబ్బులు వద్దు. ఎందుకు బాబాయ్? మరి అంతే ఎట్టు చేస్తా ఏం చేస్తాం. ఎప్పుడు వచ్చి కూర్చున్నావు నువ్వు? ఈడ ఎప్పుడు పొద్దున వచ్చాం. ఇంతవరకు ఏం చెప్పలేదు. 9ంటికి అన్నారు. 9 పోయింది, 10 పోయింది, 11 అవుతుంది. ఎన్నింటికి వచ్చారమ్మా మీరు పెన్షన్కి? 6ంటికి వచ్చాను. ఉదయం 7ంటికి వచ్చావా? 6ంటికి వచ్చారు. మరి డబ్బులు వచ్చినాయని చెప్పారా? అంటారు డబ్బులు పడ్డాయి వెళ్ళండి శుభ్రంగా వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇంకా వాళ్ళకి సంబంధం లేదు, వాలంటీర్లకి మాట్లాడే సంబంధం లేదు. మీరు డబ్బులు ఎప్పుడు వచ్చేది ఏంటనే మీకు తెలియకుండా మీరు వచ్చేసారు. పేరు వేసుకోదా? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ కేరళకాయల నుంచి. కేరళకాయలు పోయిన నెల వచ్చి తెచ్చుకున్నారా లేకుంటే? పోయిన నెల ఇంటికి వచ్చి ఇచ్చారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు? ఇక్కడ 8 గంటలకు వచ్చాం. ఏమంటున్నారు మరి వాళ్ళు? 8 గంటలకు వస్తే ఇంకా బ్యాంకులో క్యాష్ ఇక్కడికి రాలేదు. రేపు పొద్దున 7 గంటలకు రండి అంటున్నారు. రేపు పొద్దున 7 గంటలకి. నిన్నేమో 3వ తారీఖు నుంచే అని చెప్పి అన్నారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తే మళ్ళీ రేపు అని చెప్పన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మంచి చేస్తున్న వాళ్ళని చంద్రబాబు స్టే తెప్పి కోట్లకెళ్ళి తెచ్చింది కదా, మరి దీన్ని ఎట్లా చూస్తారు? మరి చంద్రబాబు స్టే తెప్పించుకొని వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించారు కదా, మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈ రద్దు చేపిస్తే చాలా ఇబ్బంది పడతారు జనాలు. చాలా ఇబ్బంది, మామూలు రిస్క్ కాదు. ఈ 5 ఏళ్ళు అసలు ఎవరికి ఏ తప్పు లేకుండా, ఎవరు ఎక్కడికి తిరిగే పని లేకుండా ముక్కగా మంతలో నవ్వేవాళ్ళకి కూడా ఇంటికి చేరుతున్నాయి. 6-7 గంటలకల్లా పొద్దున్న వచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు.
ఈ వ్యవస్థ తీస్తే మళ్ళీ ఆఫీసులు చుట్టూ అక్కడని ఇక్కడని తిరిగి నా నమస్త జనాలు మొత్తం అల్లాడిపోతారు తిరగలేక ఆఫీసులకి తీసుకోలేక. పొద్దున వస్తే మధ్యాహ్నం దాకా కూర్చోవాలి, మధ్యాహ్నం వస్తే మళ్ళీ సాయంత్రం దాకా కూర్చోవాలి డబ్బులు తీసుకోవాలంటే. మరి ఇదంతా లేకుండా ఈ 5 ఏళ్ళ మరి నడిపాడు కదా జగన్ అన్న. మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుందా? మరి చంద్రబాబు వస్తే ప్రతి నెల ఇట్లా రావాల్సిందే అంటాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మరి పథకాలన్నీ మళ్ళీ జనాలకి అన్ని చేరతాయి. ఎందుకంటే ఇంకా పథకాలు ఇంక పెంచుతాడు, ఇంకా మళ్ళీ ఇంటికి చేరేస్తాడు అన్నీ కూడా అదనమాట. మరి ప్రతి నెల వచ్చి తెచ్చుకుంటారా చంద్రబాబు గెలిస్తే? ప్రతి నెల ఇట్లాగా పని బాటలు మానుకొని కూలీ నాలు మానుకొని ఇక ఆఫీసు చుట్టూ ఇక కూర్చొని తెచ్చుకోవాలి. ఇక ఆయన వస్తే మరి ఇబ్బందులు ఏర్పడతాయి. జగన్ ఉంటే అప్లై మళ్ళీ రేపు రమ్మన్నారు, మరి తప్పిద్దా రావాలి, ఇచ్చేంతవరకు తిరగాలి. రేపు అన్న తప్పగా వాళ్ళు ఎల్లుండి అన్న మరి ఎన్ని రోజులైనా పనులు మానుకొని తిరగటం మరి ఇక అనమాట. పెన్షన్ వచ్చిందా ఈసారి? లేదు సార్, ఇన్ని దినాలు వాళ్ళని తెచ్చిస్తున్నాడు సార్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి అక్కడికే సచివాలయం దగ్గర రమ్మండి అన్నాడు సార్. మీ అమ్మ ఏడుంది? మా అమ్మ కూలి నలిగిపోతుంది సార్. ఎట్లా మా ఇప్పుడు ఆయన ఎట్లా పెట్టుకొని పోతావు పెన్షన్ కి? సార్ నేను పట్టాలా ఎత్తాలా కూర్చొని పెట్టాలా. ఇన్ని రోజులు వాలంటీర్లు వచ్చి 1వ తేదీ తెల్లారుకొని తెచ్చేసాను సార్. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు ఎట్లా సార్ వాళ్ళని రమ్మంటున్నారు. ఎట్లా పోతావు పాపం? ఆటోకి ఇటు మాట్లాడుకుని పైసా వాళ్ళు ఏం చేయాలి? నువ్వు ఎట్లా ఆయన ఎత్తాలంటే ఎట్లమ్మా? అట్లా ఇవన్నా అట్లా పట్టుకోను ఏం చేసేది. ఎవరు చేయండి మీకు పింఛన్ రాకూడదు, ఇంటికి తేకూడదు అని ఎవరు చెప్పిందే? ఆయన టీడీపీ వాళ్ళ సార్. టీడీపీ వాళ్ళ? ఎవరా టీడీపీ వాళ్ళ? తెలుగుదేశం వాళ్ళు సార్. తెలుగుదేశం వాళ్ళ వాలంటీర్లు సార్. ఇన్ని దినాలు ఇంటి దగ్గర తెచ్చేసాను సార్ వాలంటీర్లో. ఇప్పుడు అక్కడికే రమ్మంటాను నేను పాలేను సార్. ఇదంతా తెలుగుదేశం చేసాను సార్. సార్ ఇంతకు ముందు వాలంటీర్ తెచ్చేసాను సార్. ఇప్పుడు ఆటకి రమ్మంటాను నేను పాలేను సార్. ఏం చేయండి, భయం అవుతాను సార్. అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్లే ఇంటికాడ ఇస్తా ఉన్నారు సార్. ఇప్పుడు నేను పట్టేకి అయ్యలే, వాడిని ఎత్తేకి అయ్యలే. ఇప్పుడు చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఇవ్వద్దు అని చెప్పుకున్నారంట. ఇప్పుడు ఇంటికాటికి వచ్చే పనిలే. ఇంకో నేను ఎట్లా ఎత్తుకోవాలా, ఎట్లా ఎత్తుకురావాలా వాడిని. ఆటోలో కూర్చొని పెట్టాలన్నా కూడా 2 మనుషులు పట్టాలా. ఏ మగవాడిని పట్టుకునేది మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు, ఒక్కడే.